హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. ఎగ్ రైస్ని ఏ విధంగా తయారు చేయాలి అనేది వీడియోలో చూద్దాం. ఎగ్ రైసే కదా, ఇది తెలియదు ఎవరికి అని అనుకోవచ్చు, కానీ ఈ విధంగా చేస్తున్నారా లేదా తెలుసుకోవడానికైనా తప్పకుండా వీడియో స్కిప్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. 3 బాయిల్ చేసుకున్న ఎగ్స్, 2 ఆనియన్స్, ఇంకా ఒక టమాటో, 2 క్యారెట్స్, 5-6 గ్రీన్ చిల్లీ. వీటిని తీసుకొని అయితే ఫస్ట్ అయితే కట్ చేసుకుందాం. ఆనియన్స్ని కట్ చేస్తున్నాం. మొన్న అపార్ట్మెంట్లో భోజనాలు అయినప్పుడు అందరూ ఆనియన్స్ పక్కనకు వస్తూ ఉంటే నాకు తెగ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఏంటి ఇంట్లో వంట కూడా చేసావా నువ్వు, ఆనియన్స్ కట్ చేస్తుంటే నీళ్ళు వస్తున్నాయి అంటున్నారు. కానీ నేను వాటర్లో వేసేసి ఒక 10 నిమిషాలు ఉంచిన తర్వాత ఆనియన్స్ కట్ చేస్తాను. సో దానివల్ల నాకు వాటర్ అనేవి రావు. ఇంకా వారికేం తెలుసు ఎవరు వంట చేస్తున్నారో ఎవరు చేయట్లేదు అనేది, ఇంట్లోకి వచ్చి చూడరు కదా, కానీ మాటలైతే అనేస్తారు. సో అలాంటి వారి కోసం అయితే మనం భయపడక్కర్లేదు, మన పని మనం చేసుకుందాం. ఎప్పుడైతే ఎగ్స్ని తీసేసుకొని పైన పీల్ ఆఫ్ చేసుకుందాము. ఇంకా మిర్చి కూడా కట్ చేసుకున్నాను, టమాటో కూడా కట్ చేసుకున్నాను. క్యారెట్ని గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి నేను వాటిని పీల్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. గ్రేట్ చేసుకోవాలి ఈ ఎగ్స్ని అండ్ క్యారెట్ని కూడా. ఫస్ట్ ఎగ్ని గ్రేట్ చేసుకోకుండా క్యారెట్ని గ్రేట్ చేసుకుందాము, అప్పుడు మనకి ఈ ఎగ్ స్మెల్ అనేది పట్టకుండా ఉంటుంది. సో దీనికోసం అయితే క్యారెట్ని ముందుగానే తీసేసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను, గ్రేట్ చేసుకుంటున్నాను. తురుముకోవడం, ఇంకా ఈ విధంగా తురుముకోవడం కష్టంగా ఉంటే మిక్సీ జార్లో వేసేసుకొని ఇంకా బరకగా మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా అయితే ఒకసారి మొత్తం తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇంకా ఎగ్ని కూడా తీసుకొని ఎగ్ని కూడా గ్రేట్ చేసుకుందాము. దీనిని కీమా ఎగ్ రైస్ కూడా అనొచ్చు. సో ఈ విధంగా తయారు చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఎగ్ని పగలకొట్టి చేసుకుంటూ ఉంటారు, ఉప్పు వేసి కారం వేసి అందులో రైస్ వేసి చేస్తూ ఉంటారు, కానీ ఇది డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఈ మూడింటిని గ్రేట్ చేసేసుకున్న ఎగ్స్ని ఇప్పుడు ఒక కళాయి తీసుకొని కళాయిలో ఇంకా ఏమేమి వేసుకోవాలో ఒకసారి అయితే చూద్దాము. దాల్చిన చెక్క వేసుకున్నాను, మరాఠీ మొగ్గ, ఇంకా మసాలా దినుసులు వేసుకుందాము. ఇలాచి కూడా యాడ్ చేసుకుంటున్నాను, బిర్యానీ ఆకు, ఇంకా లవంగాలు యాడ్ చేసేసుకోవాలి. వీటిని ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నవి వేసుకోవాలి. ఇందులోనే మళ్ళీ 5-6 గ్రీన్ చిల్లీ కట్ చేసుకున్నాం కదా, వాటిని కూడా యాడ్ చేసేసుకొని ఒక 2 నిమిషాలు అయితే ఎర్రగా వేయించుకోవాలి. ఈ విధంగా తిప్పుకుంటున్నప్పుడు మనము ఆనియన్స్లో సాల్ట్ వేసినట్లయితే తొందరగా వేగుతుంది. సో సాల్ట్, పసుపు కూడా యాడ్ చేసుకొని మరి ఒక 2 నిమిషాలు అయితే తిప్పేసుకోవాలి. ఇందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ఇది పచ్చివాసన పోయే వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని ఒక నిమిషం అయితే తిప్పేసుకోవాలి. ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ని కూడా వేసేసుకుందాము. క్యారెట్ని కొంచెం పచ్చిదనం పోయే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా అందులో నుంచి మనకు ఆయిల్ అనేది బయటకు వస్తున్నప్పుడు మనం ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ చూద్దాము, వాటిని కూడా వేసేసుకోవాలి. ఇందులో టమాటా కూడా యాడ్ చేసేసుకుందాం. ఈ విధంగా యాడ్ చేసుకొని 2 నిమిషాలు అయితే తిప్పేసుకుందాము. ఇందులో ఆయిల్ అనేది బయటకు వస్తున్నప్పుడు మనం కారంని కూడా యాడ్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీ ఆల్రెడీ వేసేసుకున్నాం 5-6. సో దానికోసం అయితే 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసేసుకొని తిప్పేసుకోవాలి. అడుగు అనేది అంటకుండా తిప్పుతూ ఉండాలి సిమ్లో పెట్టేసుకొని. ఇప్పుడు మనం తీసుకున్న కీమా లాగా గ్రేట్ చేసుకున్న ఎగ్ని అయితే వేసేసుకుందాం. ఇందులో ఈ విధంగా వేసేసుకొని 2 నిమిషాలు అయితే తిప్పేసుకుందాము. ఇది కూడా కొంచెం మొత్తం కారం, ఉప్పు అంత పట్టిన తర్వాత లాస్ట్లో కస్తూరి మేతి వేసేసుకుందాము. కస్తూరి మేతి అనేది ఈ రెసిపీకి స్పెషల్ టేస్ట్ అనేది ఇస్తుంది. ఇందులోనే మనము రైస్ కూడా యాడ్ చేసేసుకుందాము. ఇది ఒక 2 మెంబర్స్కి సరిపోడా మాత్రమే చేస్తున్నాను. మనం ఎంతమందికి చేయాలి అనుకుంటున్నామో ఎగ్స్ని తీసుకొని చేసేసుకుందాము. ఇద్దరికైతే 3 ఎగ్స్ తీసుకోండి. ఈ విధంగా అయితే మెజర్మెంట్ అయితే తీసేసుకోండి. ఇప్పుడు దీనిలో బిర్యానీ మసాలా కానీ ఉంటే వేసేసుకుందాము, లేదంటే చికెన్ మసాలా పొడి వేసుకున్నా సరిపోతుంది, గరం మసాలా అయినా వేసేసుకోవచ్చు. ఫైనల్గా ఈ విధంగా మొత్తం పట్టేలాగా తిప్పుకోవాలి. ఈ విధంగా
ఇక్కడ కొంచెం సాల్ట్ తక్కువైతే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను. మళ్ళీ ఒకసారి అయితే మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి. మనం కలిపే దాన్ని బట్టే మనకి ఈ ఎగ్ రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా పూర్తిగా మనకి కలర్ చేంజ్ అవుతుంది కదా రైస్, అప్పుడు పైన ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోవడం ఎంతో టేస్టీ అయిన ఎగ్ కీమా రైస్ రెడీ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. గుడ్ నైట్.